హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 2026 ఫిబ్రవరి 2 షిఫ్ట్ 2కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న దేశం ఏది? అంటే దక్షిణాఫ్రికా. ఓకేనా? 2025 టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత ఎవరు అంటే దక్షిణాఫ్రికా. రన్నర్ అప్ ఎవరు? ఆస్ట్రేలియా. ఓకేనా? ఇది మనకి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. 2025కు సంబంధించి విన్నర్ ఎవరంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ మనకి 2023కు సంబంధించి విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. రన్నర్ అప్ వచ్చి మనకి ఇండియా. నెక్స్ట్ 2021కి సంబంధించి విన్నర్ ఎవరంటే న్యూజిలాండ్. రన్నర్ అప్ ఎవరంటే భారత్. ఓకేనా? 2021 నెక్స్ట్ 2023 2 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా మన ఇండియా అనేది రన్నర్ అప్‌గా నిలవడం జరిగింది. ఓకేనా? ఎక్కడ జరుగుతుంది ఫైనల్ అనేది? ప్రతిసారి కూడా మనకి ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్‌లో ఉన్నటువంటి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. జూన్ 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశాలను సందర్శించారు? అంటే మనకి సైప్రస్, కెనడా, అదేవిధంగా క్రొయేషియా దేశాలను సందర్శించారు. ఎందుకు అంటే ఆయన G7 సబ్మిట్ కోసం కెనడా వెళ్ళడం జరిగింది. 2025 G7 సబ్మిట్ కోసం కెనడా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన సైప్రస్, కెనడా, అదేవిధంగా క్రొయేషియా దేశాలను సందర్శించారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. G7 సబ్మిట్‌లో మన ఇండియా అనేది సభ్య దేశం కాదు, కాకపోయినా ఆతిథ్య దేశంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ G7 సభ్య దేశాలనేవి మనకి ఎగ్జామ్‌లో తరచుగా అడుగుతుంటారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ G7 సభ్య దేశాలను గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ ఏంటంటే, ట్రిక్ ఏంటంటే మనకి జ్యూస్ విత్ జీఎఫ్. జ్యూస్ విత్ జీఎఫ్ అంటే మీరు జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. జ్యూస్ విత్ జీఎఫ్. ఇక్కడ విత్ తీసేయండి. జ్యూస్ జీఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. జ్యూస్ విత్ జీఎఫ్ అనేది ఇందులో విత్ తీసేస్తే మనకి జ్యూస్‌లో జే అంటే జపాన్, జే అంటే జపాన్, నెక్స్ట్ యు అంటే యుఎస్ఏ, నెక్స్ట్ ఐ అంటే ఇటలీ, నెక్స్ట్ సి అంటే కెనడా, నెక్స్ట్ ఈ అంటే ఇంగ్లాండ్, నెక్స్ట్ జి అంటే జర్మనీ, నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఓకేనా? జ్యూస్ విత్ జీఎఫ్. ఓకేనా? దీని ద్వారా మనం G7 సభ్య దేశాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐపీఎల్ చరిత్రలో 4 వేర్వేరు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడు ఎవరు? అంటే విరాట్ కోహ్లీ. భారత జట్టు క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఒకే ఐపీఎల్ లీగ్‌లో 4 వేర్వేరు జట్లపైన 1000 పరుగులు సాధించడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి షిప్స్ అన్నిటికి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. కేవలం 49 రూపీస్కే అన్ని పీడిఎఫ్స్ కూడా మనం ప్రింట్ ఆప్షన్స్తో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రింట్ తీసుకొని దీన్ని చదువుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రిపీట్ అవుతున్నాయి. మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే తప్పకుండా దీన్ని తీసుకోండి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొక విషయం, మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వారి కోసం, మరియు అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి అందించడం జరుగుతుంది. ఇది కేవలం 100 ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది. ఇందులో మీకు రీజనింగ్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్కి 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కోర్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు? అంటే 3794 కోట్లు, 3794 క్రోర్స్ అనేవి క్రీడల మంత్రిత్వ శాఖకు కేటాయించారు. ఎప్పుడు? 2025-26 బడ్జెట్లో. ఓకేనా? దేనికోసం అంటే మన భారత్ అనేది 2036లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా? దానికోసం ఈ బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ కోసం కూడా ఈ నిధులు అనేవి ఖర్చు చేస్తారు.
అంటారు. ముకానా బోర్డును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ముకానా అనేది ఒక పంట, ఒక రకమైనటువంటి పంట. ముకానా అనేది ముకానా బోర్డును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే బీహార్‌లోని పూర్నియా ప్రాంతంలో ముకానా బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క శాస్త్రనామం ఏంటి? యూరియల్ ఫెరెక్స్. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఫాక్స్ నట్స్ అంటాం. వీటిని ఫాక్స్ నట్స్ అంటాం లేదా లోటస్ సీడ్స్ అంటాము. ఓకేనా? దీనికి మిథిలా ముకానా పేరు మీదుగా భౌగోళిక గుర్తింపు లేదా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఓకేనా? ప్రపంచం మొత్తంలో ముకానా ఉత్పత్తిలో 90% బీహార్ నుండే వస్తుంది. ఓకేనా? ప్రపంచం మొత్తంలో ముకానా ఉత్పత్తిలో 90% బీహార్ నుంచే వస్తుంది. ఓన్లీ భారత్ నుంచి కాదు, ఓన్లీ భారత్‌కి సంబంధించి కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గుర్తుపెట్టుకోండి. భారత ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ పోర్టల్ షీబాక్స్ ప్రధానంగా ఏ లింగానికి సంబంధించింది లేదా ఏ జెండర్‌కి సంబంధించింది అంటున్నాడు. అంటే వుమెన్స్‌కి సంబంధించింది. భారత ప్రభుత్వం నిర్వహించేటటువంటి షీబాక్స్ అనేటటువంటి ఈ ఆన్‌లైన్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందంటే మహిళల యొక్క రక్షణకు సంబంధించింది. ఇక్కడ షీ అంటే మనకి ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్. ఓకేనా? ఎస్ అంటే సెక్సువల్, హెచ్ అంటే హరాస్మెంట్, ఈ అంటే ఎలక్ట్రానిక్ బాక్స్ అంటాం. ఇది మనకి అబ్రివియేషన్ సికి. ఓకేనా? నెక్స్ట్ ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసేటటువంటి మహిళల యొక్క లేదా మహిళల పైన లైంగిక ఫిర్యాదుల పైన ఫోకస్ అనేది చేస్తుంది. ఇది మనకి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది మనకి మహిళల పైన లైంగిక వేధింపులను నిరోధించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆన్‌లైన్ పోర్టల్‌గా చెప్తాం. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013ను పటిష్టంగా అమలు చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2013లో మనకి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేది చేయడం జరిగింది. పోస్ట్ యాక్ట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆసియా యూత్ గేమ్స్ 2025లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఆసియా యూత్ గేమ్స్ 2025లో భారత్ అనేది మొత్తం 48 పథకాలు గెలుచుకుంది. ఎన్ని పథకాలు? 48 పథకాలు గెలుచుకుంది. ఎక్కడ జరిగాయి ఇవి ఆసియా యూత్ గేమ్స్ అనేవి అంటే ఉజ్బెకిస్తాన్‌లోని తస్కెంట్లో జరిగాయి. ఓకేనా? ఎవరు పాల్గొంటారు ఇందులో అంటే మనకి 18 ఏళ్ల లోపు క్రీడాకారులు పాల్గొంటారు. 18 సంవత్సరాల లోపు క్రీడాకారులు పాల్గొంటారు. ఈ గేమ్స్ ఎందుకు జరుగుతాయంటే ఆసియా క్రీడలకు సన్నాహకాలుగా ఇవి జరుగుతాయి. ఓకేనా? జనవరి 2025లో విడుదలైన ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనా ఎంత? 2025లో ఐఎంఎఫ్ విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి రేటు ఎంత అంటే 7%. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం. ఓకేనా? ఇక్కడ ఐఎంఎఫ్ విడుదల చేసే నివేదిక పేరేంటి మనకి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. దీనిలోనే మనకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి జీడీపీ వృద్ధి రేటుకు సంబంధించినటువంటి గణాంకాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ఐఎంఎఫ్ విడుదల చేసే నివేదిక పేరేంటి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌లో అడగగా చూస్తున్నాను దీన్ని. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. మీకు ఐఎంఎఫ్ యొక్క అంచనాలు కానివ్వండి, ఆర్బీఐ యొక్క అంచనాలు కానివ్వండి, నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ యొక్క అంచనాలు కానివ్వండి, చాలా సిమిలర్‌గా ఉంటాయి. ఎక్కువగా ఎగ్జామ్స్‌లో అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మిత్రశక్తి విన్యాసం 2025లో భారత సైన్యానికి చెందిన ఏ రెజిమెంట్ పాల్గొంది అంటే రాజ్పుత్ రెజిమెంట్ అనేది మిత్రశక్తి విన్యాసంలో 2025లో పాల్గొంది. ఇక్కడ మిత్రశక్తి నెక్స్ట్ విన్యాసాలు. నెక్స్ట్ మనకి మైత్రి నెక్స్ట్ వచ్చి శక్తి. ఈ మూడు కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ మిత్రశక్తి అనేది ఇండియా మరియు శ్రీలంక సైన్యం మధ్య జరుగుతుంది విన్యాసం అనేది. నెక్స్ట్ మైత్రి అనేది ఇండియా థాయిలాండ్ సైన్యం మధ్య జరుగుతుంది. నెక్స్ట్ శక్తి అనేది ఇండియా ఫ్రాన్స్ సైన్యం మధ్య జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి మనకు పదాలు అనేవి సేమ్ ఉంటాయి, టర్మ్స్ అనేవి లేదా వర్డ్స్ అనేవి మనకి సేమ్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఎత్తైన భవనాలపైన యాంటీ స్మాగ్ గన్నులను ఏర్పాటు చేయడం ఏ నగరంలో తప్పనిసరి చేశారు? ఓకేనా? 3000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఎత్తైన భవనాలపైన యాంటీ స్మాగ్ గన్లు ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ తప్పనిసరి చేశారంటే
ఢిల్లీలో. ఎందుకంటే ఇక్కడ కాలుష్యం అనేది అత్యధికంగా ఉంటుంది. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటాయి. సో వాటిని నిరోధించడం కోసం ఈ యాంటీ స్మాగ్ గన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో ఏం చేస్తాయి ఈ యాంటీ స్మాగ్ గన్‌లు అంటే ఇవి వాటర్ వేపర్‌ని రిలీజ్ చేస్తాయి. వాటర్ వేపర్‌ని వెదజల్లుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇది దుమ్ముతో కలిసి ఆ దుమ్ము కణాలను బరువెక్కిపోయి సో భూ ఉపరితలం పైన పడిపోతాయి. దాని ద్వారా కాలుష్యాన్ని నిరోధించాలని చెప్పి మనకి ఈ ఎయిర్ క్వాలిటీ సంస్థ అనేది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. రష్యా ఆఫ్రికాలోని ఏ దేశంలో తన మొదటి నావికా నౌకాశ్రయాన్ని నిర్మిస్తోంది అంటే సూడాన్లో. సో రీసెంట్ గా మనకి క్వశ్చన్ అడిగిండు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో. మనకి ఏమడిగిందంటే రష్యా ఏ దేశంతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుందని అడగడం జరిగింది. సో దీంతో అంటే ఆఫ్రికా దేశమైనటువంటి సూడాన్ దేశంతో రష్యా అనేది రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రక్షణ ఒప్పందంలో భాగంగానే మనకి ఈ రష్యా ఆఫ్రికాలోని సూడాన్లో తన యొక్క నావికా నౌకాశ్రయాన్ని నావెల్ పోర్టుని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడ? ఎర్ర సముద్రం యొక్క తీరంలో అంటే సూయజ్ కాలువ పైన, అదే విధంగా హిందూ మహాసముద్రంలో పట్టు సాధించడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రష్యా అనేది ఆఫ్రికాలోని సూడాన్ దేశంలో తన యొక్క నావెల్ పోర్టుని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ది చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే అమీష్ త్రిపాఠి. సో ఈయన భారతీయ పురాణాలు కానివ్వండి, చరిత్రను నవలలుగా మలచడంలో జట్టగా చెప్తాం. సో ఈయన యొక్క ప్రసిద్ధ పుస్తకాలు కనుక మనం చూసినట్లయితే శివత్రయం, నెక్స్ట్ రామచంద్ర సిరీస్, లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్ అనేవి ఈయన యొక్క ప్రసిద్ధ పుస్తకాలుగా మనం చెప్తాము. 2024 సంవత్సరానికి ఉత్తమ మహిళా ఫుట్బాలర్ అవార్డు ఎవరికి లభించింది? 2024 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా ఫుట్బాలర్ అవార్డు అనేది ఎవరికి లభించిందంటే ఐటానా బోర్మటి అంటే స్పెయిన్కి చెందినటువంటి ఫుట్బాలర్ అయినటువంటి ఐటానా బోర్మటికి 2024 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా ఫుట్బాలర్ అవార్డు అనేది లభించింది. సో ఈమె వరుసగా రెండోసారి బాలన్ డిఓర్ అదేవిధంగా ఫీఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఏ జట్టుకు చెందినటువంటి వ్యక్తి అంటే స్పానిష్ జాతీయ జట్టు, అదేవిధంగా ఎఫ్సి బార్సిలోనా క్లబ్ జట్టులకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2022-23లో భారతదేశంలో అత్యంత పేదరికం రేటు ఎంత శాతానికి పడిపోయింది? ఎవరి ప్రకారం? వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్స్ట్రీమ్ పావర్టీ లేదా మనకి అతి పేదరికం అనేది భారతదేశంలో ఎంత శాతానికి పడిపోయిందంటే 5.3%కి పడిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీ లేదా అతి పేదరికానికి సంబంధించి నివేదికను ఎవరు విడుదల చేస్తారు అంటే మనకి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. అదే మీకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది. భారతదేశానికి చెందిన నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. దీన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బహుపేదరిక సూచీని ఎవరు రిలీజ్ చేస్తారంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. అదే అతి పేదరికం లేదా ఎక్స్ట్రీమ్ ప్రాపర్టీకి సంబంధించిన నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రకారం అతి పేదలు ఎవరు అంటే ఎవరికైతే ఒక రోజు ఆదాయం 180 రూపాయల కంటే తక్కువగా ఉంటుందో, లేదంటే $2.15 కంటే తక్కువగా ఉంటుందో వారిని అతి పేదలుగా పరిగణిస్తారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కింది వాటిలో అబయాటిక్ మూలకం ఏది లేదా నిర్జీవ మూలకం ఏది అంటున్నారు. సో అబయాటిక్ ఫ్యాక్టర్ లేదా నిర్జీవ కారకాలు అంటాం. నిర్జీవ కారకాలు వాతావరణాన్ని మరియు పర్యావరణాన్ని ప్రభావితం చేసేటటువంటి నిర్జీవ కారకాలు ఏమేమి ఉంటాయంటే మనకి ఇక్కడ గాలి, ఉష్ణోగ్రత, ఇవి వాతావరణ కారకాలు. ఓకేనా? సో ఇక్కడ కారకాలని పర్యావరణ వ్యవస్థలో నిర్జీవ కారకాలు అనేవి మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వాతావరణ కారకాలు, అందులో గాలి, ఉష్ణోగ్రత, కాంతి, వర్షపాతం. నెక్స్ట్ మృత్తికా కారకాలు ఉంటాయి. నేల రకం, pH విలువ, ఖనిజ లవణాలు, ఇవన్నీ కూడా మృత్తికా కారకాలు. నెక్స్ట్ నైసర్గిక కారకాలు ఉంటాయి. కొండల ఎత్తు, వాలు అనేది నైసర్గిక కారకాలుగా మనం చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నుండి ద్రవ్యరాశి యొక్క SI ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మాస్ అంటే కిలోగ్రామ్. ఓకేనా? సో ద్రవ్యరాశి అంటే మాస్ యొక్క SI యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ద్రవ్యరాశి నెక్స్ట్ భారం అంటే మాస్ అండ్ వెయిట్ మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మాస్ నెక్స్ట్
మనకి వెయిట్ అనేది రెండు కూడా సమానమని భావిస్తూ ఉంటారు. సో కానీ అలా కాదు, రెండు వేరువేరుగా ఉంటాయి. రెండిటి యొక్క డెఫినేషన్స్ అనేవి వేరుగా ఉంటాయి, వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేవి కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ద్రవ్యరాశికి సంబంధించి డెఫినేషన్ ఏంటంటే వస్తువులో ఉన్నటువంటి పదార్థ పరిమాణాన్ని మనం ఏమంటామంటే ద్రవ్యరాశి అంటాం. నెక్స్ట్ భారం విషయానికి వచ్చినప్పుడు వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని మనం భారం అంటాం. రెండింటికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. సో ఇక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, దీనిలో ఉన్నటువంటి పదార్థ పరిమాణాన్ని మనం ఏమంటామంటే మాస్ అంటాము. నెక్స్ట్ ఈ వస్తువు పైన కలిగించేటటువంటి గురుత్వాకర్షణ బలాన్ని మనం ఏమంటామంటే మనం వెయిట్ అంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో వెయిట్ వేరు, మనకి మాస్ వేరు, అంటే ద్రవ్యరాశి వేరు, భారం వేరు. నెక్స్ట్ ఇక్కడ ద్రవ్యరాశి అనేది స్థానాన్ని బట్టి మారదు. ఓకేనా, ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా ఉంటుంది. అదే భారం అయితే మనకి ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది, స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే మనకి భూమి పైన ఒక విధంగా ఉంటుంది, చంద్రుడి పైన ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే గురుత్వాకర్షణ బలాలలో వ్యత్యాసాల వల్ల. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్కి సంబంధించి, ఓకేనా. సో ద్రవ్యరాశికి సంబంధించి ఎస్ఐ యూనిట్ ఏంటంటే కిలోగ్రాము. నెక్స్ట్ మనకి భారానికి సంబంధించి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్ అంటాము. నెక్స్ట్ కొలిచే సాధనాలు, ఓకేనా, మెజర్మెంట్కి సంబంధించి ఇక్కడ ద్రవ్యరాశిని సాధారణ త్రాసుతో కొలుస్తాం. నెక్స్ట్ వెయిట్ లేదా భారాన్ని మనం స్ప్రింగ్ త్రాసుతో కొలుస్తాం. సో ఇవి మనకి మేజర్ డిఫరెన్సెస్, గుర్తుపెట్టుకోండి. ద్రవ్యరాశి వేరు, నెక్స్ట్ మనకి భారం వేరు, అంటే మాస్ వేరు, వెయిట్ వేరు, రెండింటి డెఫినేషన్స్ వేరు, వాటి యొక్క ఫ్యాక్టర్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. సో రెండు వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫిజిక్స్ నుంచి ఒక వస్తువుపై 35 న్యూటన్ల బలం ప్రయోగిస్తే అది 3 మీటర్లు కదిలితే జరిగే పని ఎంత? సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా వర్క్ కి ప్రిన్సిపల్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటాం. బలం ఇంటూ స్థానభ్రంశము. ఇక్కడ ఫోర్స్ ఎంత మనకి 35 న్యూటన్స్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 3 మీటర్స్. సో 35 ఇంటూ 3 అంటే మనకి 105 జౌల్స్ అనేది వర్క్ అవుతుంది. 105 జౌల్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏమి ఇచ్చారు, ఏం కనుగొనమంటున్నారు అనేది మనం ఐడెంటిఫై చేసి ఈజీగా సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఒక ఐక్యూ క్వశ్చన్ చూద్దాం. ఒక ఐక్యూకి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఒక కూలీ తల మీద బరువు పెట్టుకుని సమతలంపై నడుస్తున్నప్పుడు పని ఎంత? సో ఒక కూలీ సో తలపైన బరువు పెట్టుకొని సో భూమికి సమతలంగా నడుస్తున్నప్పుడు జరిగిన పని ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, బలం అనేది ఎలా పనిచేస్తుంది? సో పై నుంచి కిందకి పనిచేస్తుంది. నెక్స్ట్ స్థానభ్రంశం అనేది మనకి ఈ విధంగా పనిచేస్తుంది, భూమికి సమతలంగా పనిచేస్తుంది. ఇది స్థానభ్రంశము. నెక్స్ట్ ఇదేమో మనకేంటి బలము, ఫోర్స్. రెండు ఎలా ఉన్నాయి? 90 డిగ్రీస్లో ఉన్నాయి. రెండు కూడా 90 డిగ్రీస్లో ఉన్నాయి. బలము మరియు స్థానభ్రంశం ఎప్పుడు కూడా 90 డిగ్రీస్లో ఉంటే అప్పుడు జరిగిన పని అనేది జీరో అవుతుంది. మనకి జీరో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అనేది. సో మనకి ఎగ్జామ్లో అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం ఫుల్ వీడియో కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది మనం పీడిఎఫ్ మెటీరియల్ డౌన్లోడ్తో కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం ఇస్తున్నాం. సో ఇందులో 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి మనం ఈ క్లాసెస్ అనేది చెప్పించడం జరిగింది. సో ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 100 ఆస్పిరెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ఛిన్నం మరియు బీజాంశం రెండింటి ద్వారా పునరుత్పత్తి చేసేది ఏది? అంటే మనకి ఇక్కడ చూడండి, విచ్ఛిన్నం అంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. నెక్స్ట్ బీజాంశం. సో బీజాంశం అంటే ఏంటంటే సిద్ధ బీజాల ద్వారా. సో మీరు ఎప్పుడైనా బ్రెడ్ తీసుకున్నారనుకోండి, ఒక బ్రెడ్ తీసుకుంటే సో చాలా రోజులు నిల్వ ఉందనుకోండి, దానిపైన ఇలా స్పోర్ట్స్ లాగా ఫంగస్ అనేది కనిపిస్తుంది. బ్లాక్ కలర్లో స్పోర్ట్స్ లాగా ఫంగస్ అనేది కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే రైజోఫస్ అంటాం. దీన్నే రైజోఫస్ లేదా రొట్టె బూజు బ్రెడ్ ఫంగస్ అంటాం, రొట్టె బూజు అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే ఈ సిద్ధ బీజాల ద్వారా మనకి ప్రత్యుత్పత్తి అనేది జరిపిస్తుంది, శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుపుతుంది. దీన్నే మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో అంటే మనకి శిలీంధ్రాలు అనేవి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఓకేనా, సో మనకి శిలీంధ్రాలు లేదా ఫంగస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బలం 15 న్యూటన్లు మరియు ద్రవ్యరాశి 3 కిలోగ్రాములు అయితే త్వరణం ఎంత? సో ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు? బలం ఇచ్చారు, ఎంత? 15 న్యూటన్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద్రవ్యరాశి ఇచ్చారు, ఎంత? 3 కిలోగ్రామ్స్. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు? త్వరణం కనుక్కోమంటారు. త్వరణం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ బలానికి ప్రిన్సిపల్ ఏంటి? F = ma. నెక్స్ట్ ఏం కావాలి మనకి? A కావాలి. సో A అంటే F/m అవుతుంది. సో m అనేది ఇటు తీసుకొస్తే బై అవుతుంది, F/m అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత ఉంది? F అంటే 15 న్యూటన్స్. నెక్స్ట్ m అంటే 3 ఉంది. సో 3 1 జా 3 5 జా. ఓకేనా, సో 5 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పరమాణు భారం యొక్క ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అటామిక్ మాస్ అంటే? సో ఇక్కడ చూడండి, అటామిక్ మాస్ యూనిట్, పరమాణు భారం యొక్క
ప్రమాణం ఏంటంటే మనకి అటామిక్ మాస్ యూనిట్. సో ఇది ఓల్డ్. సో ఓకేనా. సో ఇది ఓల్డ్ మెజర్మెంట్. నెక్స్ట్ న్యూ మెజర్మెంట్ ఏంటంటే మోడర్న్ స్టాండర్డ్ ఏంటంటే మనకి యూనిఫైడ్ మాస్. యూనిఫైడ్ మాస్. దీన్ని ఎలా నిర్ణయిస్తారంటే కార్బన్ 12 లేదా C12 ఐసోటోప్ ద్వారా దీన్ని నిర్ణయిస్తారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో చర్య జరిపినప్పుడు ఉత్పత్తి అయ్యేది ఏమిటి? సో ఇక్కడ ఏమంటున్నాడంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరిన్తో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే మనకి CaOCl2 ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటామంటే బ్లీచింగ్ పౌడర్ అంటాము. CaOCl2 అనేది మనకి బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములాగా చెప్తాం. నెక్స్ట్ CaOH టేకెన్ ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే మనం ఏమంటాం? తడి సున్నం. దీన్నే మనం తడి సున్నం అంటాం. దీన్ని ఏమంటామంటే తడి సున్నం అంటాము. ఓకేనా. లేదా స్లేక్డ్ లైమ్ అంటాము దీన్ని. సో ఇది క్లోరిన్తో చర్య జరిపినప్పుడు మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ దేనికోసం ఉపయోగిస్తాం? నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపడానికి, అదేవిధంగా కాగితం పరిశ్రమలో రంగులు పోగొట్టడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఉపయోగాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అప్లికేషన్కి సంబంధించి. ఓకేనా. ఒక కెమికల్ కాంపౌండ్కి ఎక్కడ ఉపయోగిస్తాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ని బ్యాక్టీరియాని చంపడానికి కానివ్వండి, కాగిత పరిశ్రమలో రంగులు పోగొట్టడానికి మనం ఉపయోగిస్తాం. అంటే బ్లీచింగ్ కోసం ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రహాలు ఏ బలం కారణంగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి? అంటే గురుత్వాకర్షణ బలం కారణంగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి. ఇది సన్. సో ఇది సన్. సో ఇక్కడ ఎర్త్ ఉంది అనుకోండి. సో ఇది ఎర్త్. సో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో సూర్యుని యొక్క గురుత్వాకర్షణ బలం వల్ల ఇది ఒక వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ గురుత్వాకర్షణ బలం అనేది ఈ ఎర్త్ని తన వైపు సూర్యుని వైపుకు లాగుతుంది. ఓకేనా. ఎర్త్ని సూర్యుని వైపు లాగుతుంది. దీన్నే మనం అభికేంద్ర బలం అంటాము. ఓకేనా. సో సూర్యుని వైపుకి అంటే కేంద్రం వైపుకు లాగే బలాన్ని అభికేంద్ర బలం అంటాం. నెక్స్ట్ బయటి వైపుకి లాగే బలాన్ని అపకేంద్ర బలం అంటాము. సో ఈ రెండు బలాలు మనకి సమానం అయితేనే ఒక గ్రహం లేదా ఒక వస్తువు అనేది ఒక కేంద్రం చుట్టూ వృత్తాకార కక్షలో తిరగగలుగుతుంది. మరి అభికేంద్ర బలం అనేది గురుత్వాకర్షణ బలం వల్ల వస్తే నెక్స్ట్ అపకేంద్ర బలం అనేది దీని వల్ల వస్తుంది. అంటే ఒక నిర్దిష్టమైన వేగంతో వృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు ఆ వస్తువుకి అపకేంద్ర బలం అనేది సిద్ధిస్తుంది. ఓకేనా. సో ఇలా అపకేంద్ర బలం అభికేంద్ర బలం అనేది సమానం అవ్వడం వల్ల ఒక వస్తువు అనేది కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షలో తిరగగలుగుతుంది. సో ఇది కెప్లర్ నియమాలను ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. ఓకేనా. సోడియం ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? సోడియం అనేది ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు మనకి ఏ వాయువు విడుదలవుతుందంటే సో ఇక్కడ H2 వాయువు అనేది విడుదలవుతుంది. హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మెటల్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే H2 వాయువు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మెటల్ అంటే మనకి ఇంకో విధంగా అడగవచ్చు. మెగ్నీషియం ఇవ్వచ్చు, లేకపోతే అల్యూమినియం ఇవ్వచ్చు, లేకపోతే ఐరన్ ఇవ్వచ్చు, లేకపోతే కోబాల్ట్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మెటల్స్. సో ఇలాంటి మెటల్ తీసుకొని లేకపోతే పొటాషియం ఇవ్వచ్చు. సో ఈ మెటల్ని తీసుకొని మనం ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే H2 వాయువు అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి H2 వాయువు ఏర్పడింది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రియాక్షన్ బీకర్ అనుకోండి. ఇందులో మనం రియాక్షన్ జరిపించాం. సో ఇందులో మనం ఏం వేసామంటే సోడియంని మరియు ఆల్కహాల్ని చర్య జరిపిస్తే మనకి ఏం ఏర్పడుతుందన్నాం? H2 వాయువు ఏర్పడుతుందన్నాం. సో ఇలా H2 వాయువు అనేది రియాక్షన్ బీకర్ నుంచి బయటకు వస్తుంది అనుకోండి. సో దీని ముందు మనం వెలుగుతున్నటువంటి అగ్గిపుల్లను కనుక ఉంచినట్లయితే, ఫైర్ని కనుక ఉంచినట్లయితే సో ఇది టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది. అలా అగ్గిపుల్ల లేదా ఫైర్ అనేది టప్ అనే శబ్దంతో ఆరిపోవడాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే దేనిగా గుర్తించవచ్చు అంటే అక్కడ H2 గ్యాస్ అనేది విడుదలవుతుందని మనం గుర్తించవచ్చు. ఓకేనా. సో ఇది మనకి సోడియం ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుందని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్కహాల్ మరియు ఎస్టిక్ యాసిడ్ చర్య జరిపినప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఆల్కహాల్ అనేది మనకి యాసిడ్తో చర్య జరిపినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎస్టర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్టర్ ప్లస్ వాటర్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఈ ఎస్టర్ అనేది ఎలాంటి స్మెల్ కలిగి ఉంటుందంటే తీయటి పండ్ల వాసన కలిగి ఉంటుంది. అంటే స్వీట్ ఫ్రూటీ స్మెల్ని కలిగి ఉంటుంది. ఫ్రూటీ స్మెల్ని కలిగి ఉంటుంది. సో అందువల్ల ఈ ఎస్టర్ని ఎందులో ఉపయోగిస్తారంటే మనకి పర్ఫ్యూమ్స్లో కానివ్వండి, ఐస్ క్రీమ్స్లో కానివ్వండి, అదేవిధంగా కూల్ డ్రింక్స్లో ఉపయోగిస్తారు. ఎప్పుడైనా ఒక యాసిడ్ని ఆల్కహాల్తో చర్య జరిపిస్తే మనకి ఎస్టర్ వస్తుంది. స్వీట్ ఫ్రూటీ స్మెల్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది మనం పర్ఫ్యూమ్స్లోనూ, ఐస్ క్రీమ్స్లోనూ, అదేవిధంగా కూల్ డ్రింక్స్లోనూ ఉపయోగిస్తాము. ఓకేనా. సో ఇది మనకి
ఎస్టర్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బ్రయోఫిలం ఆకు నుండి కొత్త మొక్క పెరగడం ఏ రకమైన పునరుత్పత్తికి ఉదాహరణ? ఓకేనా. సో ఇక్కడ బ్రయోఫిలం అంటే ఏంటి? రణపాల అంటాం. రణపాల మొక్క అంటాం. రణపాల మొక్క యొక్క ఆకు నుండి కొత్త మొక్క పెరగడం ఏ రకమైన పునరుత్పత్తికి ఉదాహరణ అంటే శాఖీయ వ్యాప్తికి సంబంధించినటువంటి పునరుత్పత్తిగా మనం చెప్తాము. రణపాల మొక్క యొక్క ఆకు యొక్క అంచుల వెంబడి మనకి పత్రోపరిస్థిత మొగ్గలు అనేవి ఏర్పడతాయి. సో ఈ మొగ్గలు అనేవి ఈ ఆకు నుంచి విడిపోయి మొలకెత్తి కొత్త రణపాల మొక్కగా ఏర్పడతాయి. సో దీన్నే మనం ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది మనకి రణపాల మొక్కలో జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే సో ఆకు యొక్క అంచుల వెంబడి ఉన్నటువంటి పత్రోపరిస్థిత మొగ్గలు అనేవి ఆ పత్రం నుంచి విడిపోయి మొలకెత్తి కొత్త రణపాల మొక్కగా ఏర్పడతాయి. దీన్ని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాము. కండర కణజాలం యొక్క ప్రధాన విధి ఏమిటి? కండర కణజాలం యొక్క ప్రధాన విధి ఏంటంటే కండరానికి సంకోచం మరియు సడలింపులను కలిగించడమే కండర కణజాలం యొక్క ప్రధాన విధిగా మనం చెప్తాం. సో ఇక్కడ కండర కణజాలంలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి యాక్టిన్ ఉంటుంది, ఇంకొకటి మయోసిన్ ఉంటుంది. కండర కణజాలంలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి యాక్టిన్, ఇంకొకటి మయోసిన్. సో ఇవి దేనికోసం ఉపయోగపడతాయంటే కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడతాయి. సో ఇక్కడ కండరాలు అనేవి మెయిన్గా మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి రేఖిత కండరాలు, ఇంకొకటి అరేఖిత కండరాలు, ఇంకొకటి ఉదయ కండరాలు. ఇక్కడ రేఖిత కండరాలు కనుక చూసినట్లయితే సో మన ఆధీనంలో ఉండేటటువంటి కండరాలు మనం రేఖిత కండరాలు అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయంటే చేతుల్లో ఉంటాయి, నెక్స్ట్ కాళ్ళలో ఉంటాయి. నెక్స్ట్ అరేఖిత కండరాలు అంటే ఏవైతే మన ఆధీనంలో ఉండవో వాటిని మనం అరేఖిత కండరాలు అంటాం. ఇవి మనకి జీర్ణాశయం, రక్తనాళాల్లో ఉంటాయి. నెక్స్ట్ ఉదయ కండరాలు అంటే ఏంటంటే మనకి గుండెలో ఉంటాయి. సో ఇవి ఎప్పటికి కూడా అలసిపోవు. ఒకవేళ అలసిపోయి అనుకోండి గుండె ఆగిపోతుంది, మనం చనిపోతాం. ఓకేనా. సో ఇవి కండరాలకు సంబంధించి. పుటాకార దర్పణంలో వస్తువు సికు అవల ఉంచినప్పుడు ప్రతిబింబం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ప్రతిబింబం అనేది మనకి ఎఫ్ మరియు సి మధ్య ఏర్పడుతుంది. అంటే ఫోకస్ మరియు వక్రతా కేంద్రం మధ్య మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం అనేది మనకి వాస్తవమైనది గాను, తలకిందులు అనేది గాను, అదేవిధంగా చిన్నది గాను ఉంటుంది. సో ఇది ఆ ప్రతిబింబం యొక్క స్వభావంగా చెప్తాం. సోలనాయిడ్ లేదా విద్యుత్ తీగ చుట్ట లోపల అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది? సోలనాయిడ్ లేదా విద్యుత్ తీగ చుట్ట లోపల అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది? సో నేను ఇంతకుముందే చెప్పా, ఫస్ట్ షిప్లో చెప్పినప్పుడు సో ఇలా రాగి తీగను చుట్టి ఉంచినట్లయితే ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందని చెప్పా. సో దీన్నే మనం సోలనాయిడ్ అంటాం. దీని లోపల అయస్కాంత క్షేత్రం అనేది ఎలా ఉంటుంది అంటే ఏకరీతిగా లేదా యూనిఫామ్ గా ఉంటుంది అయస్కాంత క్షేత్రం అనేది. ఓకేనా. సో దీని బయట ఎలా ఉంటుంది అంటే మనకి సో బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ని తయారు చేయొచ్చు. ఈ సోలనాయిడ్ ని ఉపయోగించి ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ని తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రిక్ బెల్ కానివ్వండి, అదేవిధంగా ట్రైన్స్ ని కానివ్వండి తయారు చేయొచ్చు. ఓకేనా. 2024 విజ్ఞాన రత్న అవార్డు ఎవరికి లభించింది? 2024కు సంబంధించి మనకి విజ్ఞాన రత్న అవార్డు అనేది ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్కు లభించింది. సో భారత ప్రభుత్వం సైన్స్ రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారంలో భాగంగా సో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. గతంలో దీన్ని భట్నాగర్ అవార్డు అని పిలిచేవారు. దాని స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈయన ఎవరంటే మనకి ప్రముఖ బయోకెమిస్ట్ గా చెప్తాం, జీవ రసాయన శాస్త్రవేత్తగా చెప్తాం. ఎవరిని? ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్ని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. విద్యుత్ శక్తి యొక్క సరైన సూత్రం ఏమిటి? సో విద్యుత్ శక్తి యొక్క సరైన సూత్రం ఏమిటి అంటున్నాడు. అంటే విద్యుత్ శక్తి V²/R. సో V అంటే ఏంటి మనకి ఇక్కడ వోల్టేజ్, P అంటే వోల్టేజ్. నెక్స్ట్ R అంటే ఏంటి? రెసిస్టెన్స్. R అంటే రెసిస్టెన్స్. P అంటే విద్యుత్ శక్తి. ఓకేనా. P అంటే విద్యుత్ శక్తి. తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాల ఆక్సైడ్లను శుద్ధ లోహంగా మార్చడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? సో ఇక్కడ తక్కువ చర్యాశీలత కలిగిన లోహాలు ఏంటి? ఇక్కడ బంగారం, ఆరం కానివ్వండి, సిల్వర్ కానివ్వండి. సో ఇక్కడ ఆరం ఆక్సైడ్ నెక్స్ట్ సిల్వర్ ఆక్సైడ్ల యొక్క లోహ ఆక్సైడ్ల నుంచి మనం శుద్ధ లోహాన్ని తయారు చేయడానికి మనం దేన్ని ఉపయోగిస్తామంటే ఉష్ణ వియోగం లేదా థర్మల్ డికంపోజిషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తాం. సో ఇలా ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఆరం ఆక్సైడ్ నుంచి మనకి శుద్ధ బంగారం అనేది వస్తుంది. నెక్స్ట్ సిల్వర్ ఆక్సైడ్ నుంచి శుద్ధ సిల్వర్ అనేది వస్తుంది. ఓకేనా. సో దీని ద్వారా ఉష్ణ వియోగం లేదా థర్మల్ డికంపోజిషన్ ద్వారా. సో ఇవి మనకి సెప్టెంబర్ 2 షిఫ్ట్ 2 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ కంటెంట్ అనేది అందులో ఉంటుంది. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.